పాపం ఎక్కడుందో అక్కడ దేవుడు ఉండడు. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, వెలుగున్న దగ్గర చీకటి ఉండదు. అలాగే చీకటిలోకి వెలుగు రాకపోతే ఇంకా చీకటి అక్కడ కంప్లీట్గా ఉంటుంది. యాబ్సెన్స్ ఆఫ్ లైట్ ఇస్ డార్క్నెస్. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. చీకటి పాపానికి సాదృశ్యం అయితే వెలుగు దేవునికి సాదృశ్యం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే లోక పాపమును యేసుక్రీస్తు ప్రభు తన మీద వేసుకోవడం ద్వారా సిలువలో దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేయిని విడిచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు చెయ్యి ఎందుకు విడిచిపెట్టబడింది అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చేతిని మన చేతిని కలపడానికి, దేవునితో మనకు సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి, దేవునితో మనకు సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో నా పాపములు భరించాడు. చూడండి, చాలాసార్లు వివాహ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కన్యాదానం అంటారు మన ట్రెడిషన్లో. అదేంటంటే అమ్మాయి యొక్క తండ్రి వచ్చి అమ్మాయి చేతిని పెళ్ళి కొడుకు చేతిలో పెడతారు. అది అవుతున్న సమయంలో ఈ తండ్రి ఆ కుమార్తె బాధ్యతలు ఆ పెండ్లి కుమారునికి అప్పగిస్తున్నట్లు అనమాట. ఇంక నుంచి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని జీవితకాలం అంతట్లో చక్కగా నడిపించు అని ఆ పెండ్లవుతున్న వ్యక్తికి అప్పగిస్తున్నట్లు. సో యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన పాపం నిమిత్తం మరణించుట ద్వారా మనలను దేవునితో సమీపస్తులుగా చేశారు. We were far from God because of our sin, but through the redemption, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన పక్షంగా మరణించుట ద్వారా తండ్రితో మనల్ని సమీపస్తులుగా చేశారు. సో మనంతట మనం వీఆర్ నాట్ క్వాలిఫైడ్. మనంతట మనం యేసుక్రీస్తు ప్రభువును బైపాస్ చేసేసి, కొంతమందికి చూడండి షార్ట్ కట్ ఇష్టం. యేసు ప్రభు ద్వారా కాకుండా పరలోకానికి ఇంకేదైనా రూట్ ఉందా అంటే లేదు, అదొకటే రూట్. కొంతమంది అనుకుంటారు ఈ మార్గం కాకుండా, భక్తి మార్గం కాకుండా మోక్షానికి వెళ్ళే ఇంకేదైనా మార్గం ఉందా? ఇంకే మార్గం లేదు. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము. వెరీ క్లియర్, నేనే మార్గం అంటే ఇంకా నేను తప్ప వేరే మార్గము లేదు అని. సో మనంతట మనమే పరలోక రాజ్య పౌరుషులం అవడానికి మనకి అర్హత లేదు. మనంతట మనమే దేవుని దగ్గరకు వెళ్ళి అబ్బా తండ్రి అని పిలిచే అర్హత మనకు లేదు. మనంతట మనమే దేవునికి సమీపించే, దేవునికి దగ్గరగా వెళ్ళే అర్హత మనకు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు విమోచన, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అన్ని విషయాలలో మనకు విజయము, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మనము ముఖాన్ని చూసి కాదు కానీ యేసు ప్రభు ముఖాన్ని చూసి. చూడండి, కొన్నిసార్లు ప్రపంచంలో ఫేస్ వాల్యూ అని ఒకటి పనిచేస్తూ ఉంటుంది బాగా. ఫేస్ వాల్యూ అంటే ఒకరి ముఖాన్ని, వారి పరిస్థితులను చూసి వాళ్ళకు కొంచెం స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చేస్తూ ఉంటారు. సెలబ్రిటీ వచ్చి నిలబడారు అనుకోండి ఒక పెద్ద క్యూలో, వాళ్ళని కొంచెం ముందే పంపించేస్తారు. ఏంటంటే ఫేస్ వాల్యూ అంటారు. ఒకసారి నేను జాన్ వెస్లీ గారు, నేను ధన్య చిన్న పాప, అప్పుడు మేము యుఎస్ పరిచయ నిమిత్తం వెళ్ళినప్పుడు లాస్ట్ ఫ్లైట్ అనమాట, ఇండియా వచ్చేస్తున్నాం, న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఆ రోజు వర్షం పడుతుంది లైట్గా, అంటే టైం అంతా ప్లాన్ చేసుకొని బయలుదేరాము. కరెక్ట్గా ఇండియా ఫ్లైట్ ఏ టైంకి స్టార్ట్ అవుతుందో దానికి ముందు లగేజ్ చెక్ ఇన్, తర్వాత సెక్యూరిటీ చెక్, వాటన్నిటికీ టైంను చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. బట్ ఆ రోజు వర్షం పడడం వలన దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము అనుకున్న టైం కంటే ఇంకా లేట్గా మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి చూస్తే షాక్ అయిపోయాం. ఎందుకంటే పెద్ద క్యూ ఉందండి. ఎంత పెద్ద క్యూ అంటే అసలు ఫ్లైట్ కన్ఫామ్గా మిస్ అయిపోతాం అనమాట. కన్ఫామ్గా మిస్ అయిపోతాం. ధన్య అప్పుడు చిన్న పాపగా ఉంది, స్ట్రోలర్లో ఉంది. అప్పుడు నేను స్ట్రోలర్లో ధన్యాన్ని పెట్టుకొని మా లగేజెస్ అన్నీ పెట్టుకున్నా. ఎందుకో సడన్గా జాన్ వెస్లీ గారికి దేవుడు తలంపించారు, ఈ చిన్న పాప ఉంది కదా అని ఒకసారి అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్తో అడిగితే ధన్యాన్ని బట్టి ఏమన్నా వాళ్ళు కన్సిడర్ చేస్తారేమో అని దైవజనులకు ఆలోచన వచ్చి, నువ్వు వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ని అడుగు, అక్కడ సెక్యూరిటీ చెక్ ఆఫీసర్ ఉన్నారు కదా, చిన్న పాప ఉంది, మమ్మల్ని ముందు వెళ్ళనిస్తారా అని ఒకసారి అడుగు అని అడగగానే అసలు ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా కష్టం. అలా ఆ ప్రజల మధ్యలో నుంచి ఆ స్ట్రాలర్ పుష్ చేసుకుంటూ వెళ్ళి, వీఆర్ ట్రావెలింగ్ విత్ అ లిటిల్ బేబీ టు ఇండియా,
కెన్ యూ లెట్ అస్ గో ఫార్వర్డ్, మమ్మల్ని ముందుకు వెళ్ళనిస్తారా అని అడగగానే వెళ్ళండి అన్నారండి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే నిక్ ఆఫ్ ద మూమెంట్కి ఇలా ఫ్లైట్ అందరూ ఎక్కుతున్న టైంకి మేము చేరాం. కానీ ఆ రోజు ఒకవేళ మా పాప ఉంది, ఈ పాపను ద్వారా మేము కొంచెం గేటుకు త్వరగా వెళ్ళగలం అనే తలంపు దేవుడు ఇవ్వకపోయింటే వీ వుడ్ హ్యావ్ మిస్ ద ఫ్లైట్. ఖచ్చితంగా ఆ రోజు ఫ్లైట్ మిస్ అయిపోయి ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఫ్లైట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్స్ దొరికి ఎప్పటికొచ్చేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు మా చిన్న కుమార్తె ద్వారా మాకు ఆ ఫ్లైట్ దగ్గరికి త్వరగా వెళ్ళడానికి ఒక యాక్సెస్ దొరికింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీవు దేవుని చేత అంగీకరించబడిన వ్యక్తివి.